ఈ రోజు మనం వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా థైరాయిడ్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాము. అలాగే థైరాయిడ్ కి సంబంధించిన టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూలు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, రెండవది హైపర్ థైరాయిడిజం. బయోకెమికల్ గా మనము ఈ రెండు రకాలను వేరు చేసుకోవడానికి T4, T3, TSH అనే థైరాయిడ్ టెస్ట్ ను చేయించుకొని మనకు ఎటువంటి థైరాయిడ్ సమస్య ఉందో తెలుసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనము థైరాయిడ్ సిమ్టమ్స్ తీవ్రత వచ్చేంత వరకు ట్రీట్మెంట్ పెట్టుకోకుండా ఆగకూడదు. ఎప్పుడైతే పేషెంట్ కి థైరాయిడ్ కి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయో లేదా స్క్రీనింగ్ లో థైరాయిడ్ కి సంబంధించిన ఇబ్బంది బయటపడిందో అప్పుడు వెంటనే మనము ఎండోక్రైనాలజిస్ట్ ని కలిసి దానికి తగినట్లు ఒపీనియన్ తీసుకొని దానికి ఫాలోగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లాస్ట్ విషయానికి వస్తే థైరాయిడ్ అండ్ న్యూట్రిషన్. అసలు థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది చాలా పెద్ద డిబేట్ గా ఉంటుంది. అతి ముఖ్యమైనది థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవచ్చు. అయోడైజ్డ్ సాల్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్ అలాగే మిగతా కూరగాయలు కూడా అన్ని తీసుకోవచ్చు. ఎటువంటి పథ్యం లేదు. ఎప్పుడైతే అయోడిన్ డెఫిషియన్సీ లేదో అటువంటి పేషెంట్స్ అందరూ కూడా కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు. క్యాబేజ్, కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు ఏమీ ఎక్కువ అవ్వవు. థ్యాంక్ యూ.